నడుస్తోంది. పాముకు పాలు పోసి పెంచినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాక్. ఆ దేశమే కాదు, పక్కనున్న ఇస్లామిక్ దేశాలకు కూడా అవసరమైనప్పుడు ఉగ్రవాదుల్ని ఎగుమతి చేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాక్ పెంచి పోషించిన ఉగ్రవాద కాలనాగు ఇప్పుడు అదే దేశంపై పడగ విప్పి బుసలు కొడుతోంది. సమయం కోసం కాచు కూర్చుని కాటేసేందుకు రెడీ అయింది. దీంతో దాయాది దేశం పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు టెర్రర్ వార్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చి మేకుగా మారిన ఆఫ్ఘాన్ టెర్రరిస్టులు పాకుకు పక్కలో బల్లెంలా మారారు. వాళ్లు నిద్రపోరు, పాకిస్తాన్ను నిద్రపోనివ్వరు. దీంతో ఉగ్రవాదానికి పాలు పోసి పెంచిన దేశాలు ఇప్పుడు పగబట్టి కొట్టుకు చస్తున్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఘటన గుర్తుంది కదా. సేమ్ టు సేమ్ అలాంటిదే ఇప్పుడు పాక్ ఆఫ్ఘనిస్తాన్ పై చేయాల్సొచ్చింది. ఇన్నాళ్లు మిత్రదేశమంటూ పాముకు పాలు పోసినట్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదుల్ని చంకనెక్కించుకుని ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలుగా పోసి పెంచి పోషించింది పాక్. ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాక్ పక్కలో బళ్ళెంలా మారారు. దీంతో రెండు దేశాలు దాడి ప్రతి దాడులతో కొట్టుకు చస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల్ని నెలకొనేలా చేస్తే ఇప్పుడు పాక్ ఆఫ్ఘాన్ మధ్య దాడులు కూడా తోడయ్యాయి. దీంతో వీళ్లకేం పోయే కాలమని అనుకుంటున్నారంతా. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన కొనసాగుతోంది. దీన్ని పాలన అనే కంటే అరాచకమంటే బెటర్ అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలాంటి తాలిబాన్ల గడ్డలో పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్న 7 గ్రామాల్లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లోని పాక్ టీకా రాష్ట్రం బర్మల్ జిల్లాలో భీకరమైన బాంబు దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దుల్ని పంచుకుంటోంది. అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఈ సరిహద్దు ప్రాంతాలపై వాలి దాడులకు దిగాయి. దీంతో తాలిబాన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేసే పోరులో భాగంగానే సరిహద్దులు ఉన్న తాలిబాన్ల గడ్డలో ఎయిర్ స్ట్రైక్స్ కు దిగాము అని పాక్ చిలక పలుకులు పలుకుతోంది. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఇస్లామాబాద్ చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంతా ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తాము తాలిబాన్లకు గట్టి హెచ్చరికలు చేస్తున్నామని, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తమ దాడులు జరిగాయంటోంది. పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే మిలిటెంట్ గ్రూపులే టార్గెట్. ఇస్లామిస్ట్ అతివాద గ్రూపుగా దీనికి పేరుంది. ఇది పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో ఉగ్రవాద కార్యకలాపాలను భారీ ఎత్తున సాగిస్తోంది. 2007లో బైతుల్లా మహసూద్ అనే నాయకుడు దీన్ని లీడ్ చేసేవాడు. ప్రస్తుతం నూర్ వలీ మెహసూద్ ఆధ్వర్యంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పనిచేస్తోంది. పాకిస్తాన్లోని చాలా తాలిబాన్ గ్రూపులతో దీనికి సంబంధాలున్నాయి. పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, అక్కడ కూడా తీవ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చాలా ఆలస్యంగా మేలుకుంది. తాము నీడనిచ్చి పెంచి పోషించిన మిత్రదేశంలో తమపైనే కుట్రలు జరుగుతున్నాయన్న విషయాన్ని పసిగట్టింది. పైగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కు ఆఫ్ఘాన్లోని తాలిబాన్లు పుష్కలంగా మద్దతిస్తున్నారు. 2001 నుంచి 2021 మధ్య అమెరికాతో యుద్ధ సమయంలోనూ తాలిబాన్లకు టీటీపీ అండగా నిలిచింది. దీంతో ఈ మిలిటెంట్ గ్రూప్ మెల్లగా బలపడింది. ఇప్పుడు పాక్ పై విషం కక్కుతోంది తాలిబాన్ కంట్రీ. తాలిబాన్ అనేటువంటిది తీవ్రవాదులు దాడులు చేసేటువంటిది, ఆత్మాహుతులు దాడులు చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్థ. ఆ సంస్థతో వీళ్ళు కన్వెన్షనల్ వార్ఫేర్ కన్నా వీళ్ళు అన్కన్వెన్షనల్ వార్ఫేర్కి వెళ్ళవలసి ఉంటుంది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఇది ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠంగా మారబోతుంది. ఎవరైనా సరే తీవ్రవాదాన్ని కనుక పెంచి పోషించినట్లయితే అది పాముకి పాలు పోసినట్లే అవుతుంది. అది ఎప్పటికైనా సరే తమ మనుగడకి, అస్తిత్వానికి అది దెబ్బతీస్తుంది అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్గా మారబోతుందండి.
తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల తానులో గుడ్డముక్కే. కాబుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష పాలన ముగిశాక, అమెరికా దళాలు వెనుతిరిగాక 2021 తర్వాత ఉగ్రమూకల నుంచి తాలిబాన్లు భారీగానే మద్దతును కూడగట్టుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ చోద్యం చూస్తూ కూర్చుందే కానీ తన పక్కలో పెరుగుతోంది విష నాగు అన్న సంగతిని గుర్తించలేకపోయింది. పైగా తెహ్రీకే తాలిబాన్ మెల్లగా బలపడుతూ ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారాల్లోనే వేలు పెట్టాలని చూస్తోంది. దీంతో ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలు బాగా చెడాయి. టీటీపీ అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. వీళ్ళని పాకిస్తాన్ తాలిబాన్లుగా పిలుస్తారు. వీళ్ళే ఇప్పుడు పాక్కి కంట్లో నలుసులా, కాలిలో ముల్లులా మారారు. ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 30,000 నుంచి 35,000 మంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులున్నారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ మెల్లగా పాక్లో తాలిబాన్ల తరహా పాలన తేవాలని, సైనిక పాలనని అంతం చెయ్యాలన్న తిరుగుబాటు ధోరణిలో ఉంది. అందుకే ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది. అల్-ఖైదా నుంచి ఇస్లామిక్ తీవ్రవాదం సైద్ధాంతిక మార్గాన్ని తెహ్రీకే తాలిబాన్ పుణికి పుచ్చుకుంది. మొదటి నుంచి అల్-ఖైదాతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తోంది. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ నుంచి చాలా మంది తాలిబాన్లు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ లో చేరుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ టెర్రస్ గ్రూప్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో కలిసి టీటీపీ చాలా హింసాత్మక ధోరణులతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్లో పాకిస్తాన్ 61 టెర్రరిస్ట్ దాడుల్ని ఎదుర్కొంది. అక్టోబర్లో 100 మందిని, నవంబర్లో 169 మంది పాక్ సైన్యాన్ని పోగొట్టుకుంది. ఒక్క నవంబర్లోనే పాక్ నిషేధించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 12 సార్లు ఆర్మీపై దాడి చేసింది. 45 మందిని పొట్టన పెట్టుకుంది. దీని వెనుక కూడా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ హస్తముందనేది పాక్ వాదన. ఈ గ్రూపులో పాక్ చైనా మధ్య సంబంధాలను దెబ్బతీయడం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను టార్గెట్ చేస్తూ ఉండడంతో దాయాది దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మధ్య చైనా కూడా ఈ విషయంలో పాక్కు కొన్ని సూచనలు చేసింది. కాబూల్తో కయ్యం కాకుండా మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటే అది లాభమని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. చైనా మధ్యవర్తిత్వం చేసేందుకు కూడా సిద్ధపడింది. అయితే దేశ భవిష్యత్తుకు ఇది విఘాతం కలిగిస్తుందన్న భావనతో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలకు ససేమేరా అన్నారు. వీలైతే తమ సైన్యానికి సహాయ సహకారాలు అందించాలని లేదా ఆర్థిక సైనిక మద్దతు ఇవ్వాలని బీజింగ్ను కోరింది పాక్. అదే సమయంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ 2021 నుంచి 2024 మధ్య పలువురు చైనా పౌరులు, సాయుధ దళాలను మట్టుబెట్టిన తీరును కళ్లకు కట్టింది. దీంతో పాక్ తాలిబాన్ టెర్రరిస్టుల తకరారు మధ్యలో తల దూర్చకుండా చైనా సైలెంట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ తమ దేశానికే ముప్పు తెచ్చేలా తిరుగుబాటుదారులకు తమ దేశంలో ఆశ్రయమిస్తోందని పాక్ పలుమార్లు తాలిబాన్ల తీరును తప్పుపడుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఆర్మీ అవుట్ పోస్ట్ పై టీటీపీ దాడులకు దిగి పాక్ ఆర్మీలో 16 మందిని మట్టుబెట్టింది. ఇది అగ్నికి ఆజ్యం పోసింది. 2022 నుంచి ఇప్పటి వరకు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్, ఇతర గ్రూపుల సాయంతో పాక్ ఆర్మీలో దాదాపు 900 మంది భద్రతా దళాలను తుదముట్టించింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ రోజు పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుందండి. అంటే పాముకు పాలు పోసి విషాన్ని పొందినట్టు అయిందండి. ఈరోజు దేనికోసమైతే అది ఎవరినైతే అది ప్రోత్సహించిందో అదే తిరగబడేటువంటి స్థాయికి వచ్చింది. ప్రపంచ దేశాల్లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇన్వేరియబుల్లీ ఇప్పుడు అక్కడ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయవలసి ఉందండి. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి కొరివితో తలగొక్కున్నట్టు అయింది పాకిస్తాన్కి. క్రమంగా బలపడుతూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో స్ట్రాంగ్ గా మారింది టీటీపీ. దీంతో పాక్ కూడా అలర్ట్ అయింది. టీటీపీని బలహీనం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఈ గ్రూప్ తో పాక్ సైన్యానికే పెను ప్రమాదమని గ్రహించింది పొరుగు దేశం.
2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పుడే టీటీపీ గ్రూపును సమూలంగా నాశనం చేయాలని తాలిబాన్లను ఒప్పించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ అది జరగలేదు. పైగా తాలిబాన్లపై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్ అదుపులో ఉన్న చాలా మంది తీవ్రవాద ఖైదీలను విడుదల చేయించడంలో టీటీపీ షాడో పాత్ర పోషించింది. పాక్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ క్రమంగా బలపడేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. పాక్ ఆర్మీ కూడా ఇలా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో చొరబడి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా దాడులకు దిగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. 2022 ఏప్రిల్ 16న ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్స్లలో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఆ సమయంలోనూ కొంతమంది టీటీపీ తాలిబాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2024 మార్చిలో ఒకసారి ఎయిర్ స్ట్రైక్ చేసింది పాక్. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్తో సిద్ధాంతపరంగా భావ సారూప్యత ఉన్న మిలిటెంట్ గ్రూపులు చాలానే జతకలిస్తాయి. ఇవి మెల్లగా పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై దాడులు చేయడం, పాక్ ఆర్మీకి సవాలు విసరడం ప్రారంభించాయి. కాల్పుల విరమణ ఒప్పందాల తర్వాత ఈ గ్రూపుల యాక్టివిటీ తగ్గినట్లే కనపడింది. కానీ అవి మెల్లగా ఇతర మిలిటెంట్ గ్రూపుల్ని విలీనం చేసుకోవడం, పాక్ ఆర్మీని టార్గెట్ చేయడానికి గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకున్నాయని పాక్ పీతబుర్రకు తట్టలేదు. ఆయుధాలు, డబ్బు, మందుగుండు, ఇతర యుద్ధ సామగ్రిని టీటీపీ గ్రూప్ భారీగా సమకూర్చుకుంది. దీనికి తోడు తాలిబాన్ల మద్దతు ఉండనే ఉంది. దీంతో ఈ టెర్రర్ గ్రూప్ పాక్కు పక్కలో బల్లెంలా మారి నిద్రపోనివ్వకుండా చేస్తోంది. దీంతో పాక్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి టీటీపీ మిలిటెంట్లను తుదముట్టించే మాస్టర్ ప్లాన్ను రెడీ చేశారు.